తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ అధికారులు రెయిన్ అలర్ట్ జారీ చేశారు. ఉపరితల ఆవర్తనం బలమైన నైరుతి రుతుపవనాల వల్ల రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని చెప్పారు. కాగా హైదరాబాద్ లో తెల్లవారుజామున నల్ల మబ్బు కమ్ముకుని ఒక్కసారిగా వర్షం పడుతుంది. జూబ్లీహిల్స్, కృష్ణనగర్, యూసఫ్గూడ, బంజారాహిల్స్ తో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నేడు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని వెల్లడించారు. ప్రధానంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కొత్తగూడెం, నిర్మల్, భూపాలపల్లి, ములుగు, రంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ, నారాయణపేట, సంగారెడ్డి, మెదక్, మేడ్చల్, హైదరాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇక భారీ వర్షాలకు తోడు ఉరుములు, మెరుపులు కూడా ఉంటాయన్నారు. బలమైన ఈదురుగాలులు కూడా వీస్తాయని చెప్పారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలపైకి క్యూములో నింబస్ మేఘాలు వస్తున్నాయి. ఈ మేఘాల వల్ల ఉరుములు, మెరుపులు కూడా వస్తాయన్నారు. నల్లమబ్బు కమ్ముకుంటుందని, పిడుగులు పడే అవకాశం కూడా ఉందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. ఇదిలా ఉండగా గత కొద్ది రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. జూన్ మాసంలో వర్షాలు అంతగా కురవకపోయినా జూలై చివరి వారం నుంచి దంచి కొడుతున్నాయి. దీంతో రాష్ట్రంలోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు, జలాశయాలు, ప్రాజెక్టులు నిండు కుండలా మారాయి. దాదాపు 2 ఏళ్ల తర్వాత శ్రీశైలం, నాగార్జున సాగర్ గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. ఇలా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తెలంగాణలోని పలు జిల్లాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి తరుణంలో మరోసారి వర్షం హెచ్చరికలు జారీ చేయడంతో ప్రజలు, రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇదాంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, తెల్లవారుజాము నుంచి హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతుంది. కొన్ని చోట్ల ఉరుముల మెరుపులతో పాటు మోస్తరుగా వర్షం పడుతున్న పరిస్థితి హెచ్చరవుతుంది. ఇప్పటికే వాతావరణ శాఖ ఇటు హైదరాబాద్ తో పాటు పలు జిల్లాలకు కూడా రెయిన్ అలర్ట్ జారీ చేసింది. ఈ రోజుతో పాటు రేపు కూడా వర్షాలు ఉంటాయని కూడా వాతావరణ శాఖ సూచించింది. అయితే హైదరాబాద్ లో తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా వర్షం పడుతూనే ఉంది. కొన్ని ప్రాంతాలలో ఇంకా కొన్ని చోట్ల వర్షం కంటిన్యూ అవుతున్న పరిస్థితి అక్కడ చూస్తున్నాం. మేజర్ గా ఇటు బంజారాహిల్స్, కృష్ణానగర్, యూసఫ్గూడ, అదేవిధంగా జూబ్లీహిల్స్ లో తో పాటు పలు ప్రాంతాల్లో కూడా మోస్తరుగా వర్షం పడుతుంది. దీంతో పలు చోట్ల ఇబ్బందులు కూడా తలెత్తుతున్నాయి. ఇక్కడ ఎక్కువగా మేజర్ గా సిటీ చివరి ప్రాంతాల్లో ఇటు ఉప్పల్ తో పాటు బోడుప్పల్, అదేవిధంగా పేట్, బషీరాబాద్ తో పాటు కొన్ని ప్రాంతాల్లో కూడా వర్షం నీరు ఇళ్లలోకి చేరడంతో కొంతమంది పబ్లిక్ తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కొన్ని చోట్ల నిన్న నుంచి కూడా పలు ప్రాంతాల్లో కూడా వర్షం పడడంతో కొన్ని చోట్ల వర్షం నీరు రోడ్డుపై చేరడంతో అక్కడక్కడ వాహనదారులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇటు వాతావరణ శాఖ పలు జిల్లాలకు కూడా భారీ వర్ష సూచన చేసింది. ప్రధానంగా ఇటు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కొత్తగూడెం, నిర్మల్, భూపాలపల్లి, ములుగు, రంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ, నారాయణపేట్, సంగారెడ్డి, మెదక్, మేడ్చల్ తో పాటు పలు ప్రాంతాలకు కూడా ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. దీంతో ఇటు బలమైన ఈదురుగాలతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని కూడా వాతావరణ శాఖ తెలిపింది. కాబట్టి మరి ఈదురుతో పాటు మరో ఒక రోజు మాత్రం వర్షం ఉన్నట్టు కూడా చెప్పింది. దీంతో ఇప్పటికే ఇటు ఇతర జిల్లాలు మేజర్ గా ఇటు ఆదిలాబాద్, కొత్తగూడెం పలు ప్రాంతాల్లో మాత్రం అక్కడక్కడ నిన్న భారీ వర్షం పడిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మరి ఈ రోజు కూడా వర్షం కంటిన్యూ అవకాశాలు అయితే మేజర్ గా కనిపిస్తున్నాయి. ఎందుకంటే క్యూమోనింబస్ మేఘాల ప్రభావంతో నైరుతి ఋతుపవనాల ప్రభావంతో ఈ వర్షం పడుతుందని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ కూడా సూచించింది. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ రోజుతో పాటు రేపు కూడా వర్షం ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే గత కొద్ది రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయి. జనరల్ గా జూన్ మాసంలో వర్షాలు అంతా కురిపోయినప్పటికీ జూలై చివరి వారం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షం దంచుకుంటుంది. దీంతో రాష్ట్రంలోని వాగులు, వంకలు కూడా ఇప్పటికే పొంగి పొర్లుతున్నాయి. పలు జిల్లాలతో పాటు రూరల్లో మాత్రం ఇటు చెరువులు, జలాశయాలు, ప్రాజెక్టులు కూడా నిండుకుండా తలపిస్తున్నాయి. కాబట్టి దాదాపు 2 నెలల తర్వాత ఇటు శ్రీశైలం, నాగార్జున సాగర్ గేట్లను కూడా ఎత్తి దేవుని కూడా నీటిలు విడుదల చేశారు. కాబట్టి మరి ఇలా ఎడబితేనే కూడా కురుస్తున్న వర్షాలతో తెలంగాణని పలు జిల్లాలు కూడా కొంతవరకు ప్రజలైతే తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మరి వాతావరణ శాఖ మరో 2 రోజుల పాటు వర్ష సూచన చేసింది. కాబట్టి మరి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మరి అత్యవసరం తప్ప ఎవరు కూడా బయటకు వెళ్ళద్దు.
ఇక హైదరాబాద్ విషయానికి వస్తే చెప్పనక్కర్లేదు. ఇటు ఆఫర్ నుంచి 1 అవర్ వరకు వర్షం పడితే ఏ రకంగా ఉంటుందో చూసాం మనం గతంలో. కాబట్టి మరి హైదరాబాద్ ప్రజలు అయితే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు అయితే జిహెచ్ఎంసీ కూడా ఇటు మాన్సూన్ టీంలో కూడా రంగంలోకి దించారు. ఎక్కడికెక్కడ వర్షం నీరిన ప్రాంతాలు ఉంటే వాటిని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు సతీష్, అంటే ఈ రోజు తెల్లవారుజామున ఒక్కసారి కురిసిన వర్షానికి అంటే హైదరాబాద్ అంతా అతలకుతలమైంది, రోడ్లన్నీ జలమయమయ్యా. అంటే జిహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారా? ఎటువంటి చర్యలు తీసుకుని ఉన్నారు? ఇప్పటి వరకు అయితే కొన్ని ప్రాంతాల్లో వాటర్ని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు జిహెచ్ఎంసీ అధికారులు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇంకా అదే పరిస్థితి ఉంది. అంటే కొన్ని చోట్ల మ్యాన్ హోల్స్ నిండుకొని వర్షం నీరు రోడ్లపై రావడంతో అక్కడక్కడ వాహనదారులు అయితే ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మరి ఇప్పటి వరకు అయితే అధికారులు కొన్ని చోట్ల వాటర్ని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా కొన్ని చోట్ల ఇంకా మోస్తరుగా అయితే వర్షం పడుతుంది. ఇటు మేజర్ గా అయితే ఉదయం 3 గంటలకు కురిసిన వర్షానికి భారీగా ఒక్కసారి వర్షం రావడంతో ఇటు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, అదేవిధంగా బేగంపేట్, సికింద్రాబాద్ పలు ప్రాంతాల్లో కూడా వర్షం నీరు ఇంకా రోడ్లపైన ఉంది. కాబట్టి అక్కడక్కడ పబ్లిక్ అయితే ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకవైపు జిహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ అయినప్పుడు కూడా కొంతవరకు ఇంకా గ్రౌండ్ లెవెల్ అయితే జిహెచ్ఎంసీ సిబ్బంది అయితే ఎక్కువ కనిపించట్లేదని కూడా ఇటు పబ్లిక్ నుంచి కొంతవరకు ఫిర్యాదులు అయితే వస్తున్నట్టుగా తెలుస్తా ఉంది మనకు. కాబట్టి దీనిపై మరి వెంటనే అధికారులు అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మరో 2 రోజుల పాటు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. కాబట్టి ఈ నేపథ్యంలో మరి హైదరాబాద్ పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ఇక్కడ ½ అవర్ నుంచి 1 అవర్ పడితేనే మొత్తం హైదరాబాద్ అంతా కూడా అతలకుతలమయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి అధికారులు అలర్ట్ చేస్తున్నారు ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు. కాబట్టి ఎక్కడైనా మ్యాన్ హోల్స్ నిండుకున్నా గానీ లేకపోతే రోడ్లపై వర్షం నీరు వచ్చాయని ఇబ్బంది తలెత్తే మాత్రం జిహెచ్ఎంసీ టోల్ ఫ్రీ నెంబర్లు కూడా కాల్ చేయాలని కూడా ఇప్పటికే అధికారులు సూచించారు. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఉదయం నుంచి పడిన వర్షానికి మాత్రం కొన్ని ప్రాంతాల్లో వర్షం నీరైతే రోడ్లపైకి వచ్చింది. దీంతో అక్కడక్కడ వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఇంకా మరోవైపు ఇటు సిటీ శివారు ప్రాంతాల్లో కూడా కొన్ని చోట్ల భారీ వర్షం పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మరి పబ్లిక్ అయితే అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే గతంలో వర్షం ప్రభావంతో కొంతవరకు ఇబ్బందులు కూడా తలెత్తాయి. కాబట్టి మరి నేపథ్యంలో మరో 2 రోజుల పాటు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో మరి 2 రోజుల పాటు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. సందీప్, సతీష్, అంటే ముఖ్యంగా ఏ ప్రాంతాల్లో ఎటువంటి అలర్ట్ జారీ చేశారు? ఇప్పటి వరకు మాత్రం కొన్ని జిల్లాలకు అంటే హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలతో పాటు ఉమ్మడి జిల్లాలకు కూడా అంటే మేజర్ గా ఇటు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, నల్గొండ, నారాయణపేట్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు మాత్రం ప్రజెంట్ అయితే ఇంకా ఎల్లో అలర్ట్ అయితే జారీ అయితే ఇంకా కొనసాగుతుంది. మరి మేజర్ గా మాత్రం మన ఇటు హైదరాబాద్, వికారాబాద్ విషయానికి వస్తే మాత్రం కొంత భిన్నంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ చాలా చోట్ల కూడా అక్కడక్కడ భారీ వర్షం పడే అవకాశం ఉంటూ కూడా వాతావరణ శాఖ తెలిపింది. కాబట్టి మరి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఉదయం 3 గంటల నుంచి పడిన వర్షానికి మాత్రం కొన్ని చోట్ల మొత్తం వాటర్ అంతా కూడా నిండుకున్నాయి. వాటిని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు జిహెచ్ఎంసీ అధికారులు. కాబట్టి మరి ఎల్లో అలర్ట్ జారీ చేస్తున్నారు. అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి మరి పబ్లిక్ అంతా కూడా అలర్ట్ ఉండాల్సిన అవసరం ఉంది. మరి ఎవరైనా ప్రయాణాలు చేయాల్సి ఉంటే మాత్రం కొంతవరకు వాయిదా వేసుకుంటే బేయాలని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ కూడా సూచన చేస్తుంది. కాబట్టి మరి వర్షం సమయంలో బయటకు వెళ్ళకపోవడం మంచిదని కూడా సూచిస్తున్నారు. మరి రాబోయే 2 రోజుల పాటు కూడా కొంతవరకు తెలంగాణ వ్యాప్తంగాతో పాటు హైదరాబాద్ లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సందీప్, రైట్, థ్యాంక్ యూ సతీష్.